హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఆఫ్టర్నూన్ ఇంకా వర్షం పడింది కదండి. ఇంకా ఆగిన తర్వాత ఒక 4:30 ఆ టైంకి ఇంకా వర్షం ఆగిందనమాట. సో ఇంకా మళ్ళీ బ్యాక్ టు వర్క్ అన్నట్టు స్టార్ట్ అయిందనమాట. పాపం ఫుల్ రెయిన్ వల్ల వర్షంలో అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారో వంటలు అని అనిపించింది. హారిబుల్ అసలు. ఆ బురదలో నుంచోలేము అసలు కాసేపు కూడా. పాపం వంట చేసేవాళ్ళు చాలా కష్టపడి చేశారు. నిజంగా గ్రేట్ అసలు. అండ్ ఈ కుర్చీలు కూడా చాలా తడిచిపోయినాయి. అంటే సడన్గా వచ్చేసింది కదా వర్షము. సో దానివల్ల చైర్స్ అన్నీ కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా అన్నయ్య వేరే సెట్ తెప్పించారు. నిజంగా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు చాలా హడావిడి అయిపోతుంది అనమాట. ఎందుకంటే గెస్ట్లు ఆల్రెడీ వస్తూ ఉన్నారు ఫంక్షన్కి. ఎందుకంటే 5 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫంక్షన్. అండ్ చూసారు కదా ఈ వాన ఎఫెక్ట్ ఎట్లా ఉందో. అదిగోండి వంట చేసే చోట అదంతా కూడా మళ్ళీ ఇటు కొంచెం రోడ్ మీద కొంచెం స్టార్ట్ చేశారన్నమాట చేయటము. అదిగోండి అట్లే అక్కడే నుంచొని చేస్తున్నారనమాట పాపం. అండ్ ఇంకా వాన వెలిసిపోయింది. ఇంకా ఇంకా రాదు అని చెప్పేసి డెకరేషన్ స్టార్ట్ చేశారనమాట. సో అంతలోపు మేము కూడా ఇక్కడ రూమ్లో రెడీ అయిపోతున్నాము. సో నేనైతే ఇట్లా సింపుల్గా శారీ కట్టుకున్నాను. అండ్ నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ కలర్ అంటే ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ కలర్ పీచ్ టైప్, బీచ్ కలర్ యాక్చువల్లీ ఇది. సో నాకు నచ్చింది ఈ శారీ, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ ఇలా సింపుల్గా ఒక నెమలి సెట్ పెట్టుకొని రెడీ అయిపోయాను అనమాట, అంతే. అండ్ ఇంకా మేము కిందకి వెళ్తాము. అండ్ అందరూ కూడా రెడీ అయ్యారు. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది అనమాట, అబౌట్ టు స్టార్ట్. అండ్ చూసారు కదా ఫంక్షన్కి మొత్తం అక్కడ సెట్ రెడీ అయిపోయిందనమాట. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. బటర్ఫ్లై అండ్ బార్బీ థీమ్తో అనమాట. ఆల్రెడీ 6:30 అట్లా అవుతుంది. సో ఈ విధంగా అయితే అక్కడ ఫుల్ లైటింగ్ పెట్టారు కదా, అక్కడేమో బఫే సిస్టమ్ పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ఫంక్షన్ చేస్తున్నారనమాట. లైటింగ్ అది అయితే చాలా బాగుంది. కాకపోతే అప్పుడే వాన పడింది కదా, ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఆ లైట్స్కి ఫుల్గా పురుగులు వచ్చేసాయి అనమాట. బట్ ఇట్స్ ఓకే, వాన పడినప్పుడు అవన్నీ మామూలే. కానీ ఫంక్షన్ అప్పుడు వాన రాలేదు, అదే హ్యాపీ అసలు. అండ్ గెస్ట్లు అందరూ కూడా వచ్చేసారనమాట. నైట్ టైం ఇంకోసారి ఇల్లు చూపిద్దామని చెప్పి లోపలికి వచ్చాను. అండ్ ఇంకా నైట్ లైటింగ్లో చూసారు కదా ఇల్లు ఎంత బాగుందంటే ఫుల్ లైటింగ్ బ్రైట్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ లైటింగ్ సెట్. అది అక్కడ ట్రీ లాంటిది చూసారు కదా, నేను మార్నింగ్ చూపించాను. సో దాని వెనకాల ఇట్లా లైటింగ్ సెట్ చేసి ఉందన్నమాట. చాలా బాగుంది ఇల్లు అయితే. అండ్ ఇదిగోండి ఫైనల్గా డెకరేషన్ అయితే ఇట్లా చేశారు. బార్బీ అండ్ బటర్ఫ్లై థీమ్తో అస్సలు చాలా ఫాస్ట్గా చేశారు. ఆ వాన తగ్గిన తర్వాత ఇంత ఫాస్ట్గా మేబీ 1 అవర్లో అదంతా డెకరేషన్ కంప్లీట్ చేశారనమాట. చాలా బాగా చేశారు అసలు. అండ్ బర్త్డే గర్ల్ పేరు వేదజ్ఞ అనమాట. సో ఫాయిల్ బెలూన్స్తో ఇట్లా పెట్టారు, బాగుంది ఇది కూడా. అండ్ ఫైనల్ డెకరేషన్ ఆ లైటింగ్ చూసారు కదా, చాలా బాగుంది. నైట్ బర్త్డే కానీ ఏదైనా రిసెప్షన్స్ ఇట్లాంటివి నైట్ టైం చేస్తేనే బాగుంటాయండి నన్ను అడిగితే. ఎందుకంటే ఆ లైటింగ్లో ఆ స్పెషల్ ఎఫెక్టే వేరుంటుంది. సో ఇది చూసారు కదా, చిన్న వీల్స్ వచ్చి ఒక పంజరం లాగా ఉంది కదా. సో ఇదేంటంటే బేబీని తీసుకురావడానికి అనమాట. అందులో కూర్చోబెట్టి తీసుకురావడానికి డెకరేట్ చేశారు. ఇదైతే నాకు భలే నచ్చింది అసలు, చూడడానికి ఎంత బాగుందో. అండ్ ఇప్పుడు సమస్య ఏంటంటే బర్త్డే గర్ల్ అందులో కూర్చుంటుందా లేదా అనేది. ఎందుకంటే 1 ఇయర్ బేబీస్ అంటే బర్త్డేస్కి ఎంత గోల చేస్తారో, ఏడుస్తారో పాపం, వాళ్ళకి ఏం అర్థం కాదు.
ఏంటి వీళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నారా లేకపోతే నా మీదే ఫోకస్ చేశారా అని అనుకుంటారో ఏమో. పాపం బాగా ఏడుస్తారు ఆ రోజే. అండ్ అందులోనూ వర్షం పడింది కదా, ఆ పురుగులకి అలాగే ఆ లైటింగ్కి ఆ ఉక్కకి పాపం పాప అయితే చాలా ఇబ్బంది పడింది. ఫైనల్లీ దానిలో అయితే కూర్చోపెట్టి తీసుకొస్తున్నారనమాట. ఇప్పుడు పిల్లలకి తెలిసిందే కదండి, ఒక మొబైల్లో కొంచెం రైమ్స్ ఏవో ఒకటి పెడితే దాంట్లో కూర్చుంటారనమాట. సో ఆ విధంగా ఫోన్ అయితే పాపం ఇచ్చి కూర్చోబెట్టారు ఎట్లా అయితే. बटरफ्लाई बटरफ्लाई ada butterfly nya ada dia muncul itu butterfly. అండ్ అదిగోండి బేబీ వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. సో ఒక ముగ్గురు నలుగురు పంతులు గారులు వచ్చారు. సో వాళ్ళు వచ్చి పాపని ఆశీర్వదిస్తున్నారనమాట. సో మంచిగా ఈ కార్యక్రమం కూడా బాగా అయింది. సో ఎంతైనా సరే మనకి గాడ్ బ్లెస్సింగ్స్ అనేవి ఇంపార్టెంట్ ఇలాంటి అకేషన్స్కి, అందులోనే చిన్నపిల్లలకి ఇంకా ఇంపార్టెంట్. మంచిగా వాళ్ళు పంతులు గారులు వచ్చి ఆశీర్వదించడం అనేది చాలా నచ్చింది నాకైతే. అండ్ బయట అక్కడ ఫంక్షన్ అంతా జరుగుతుందనమాట. ఆ పురుగుల్లో ఇంకా ఉండలేక లోపలికి వచ్చాము. ఈ రాకింగ్ చైర్లో పొద్దునుంచి చెర్రీయే ఊగుతున్నాడు కదా, సో వై కాంట్ వి అన్నట్టుగా నేను కూడా ఒకసారి ఊగేసాను అనమాట. బాగుంది ఫీల్ అయితే. ఏంటి నీలాంబరి గుర్తొస్తుంది అనమాట. అట్లా రీల్ కూడా తీసుకున్నాము. ఇంకా తెలిసిందే కదండి, మనకి ఏమైనా కనిపిస్తే రీల్స్ వీడియోస్ ఇవన్నీ మామూలే కదా. సో అండ్ థీమ్ వచ్చేసి బటర్ఫ్లై అండ్ బార్బీ థీమ్ కాబట్టి కేక్ కూడా బార్బీ కేక్ అనమాట. 2 ఫ్లేవర్స్తో చేయించారు. చాలా బాగుంది కేక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫస్ట్ చెర్రీకి అయితే తినిపిద్దామని చెప్పేసి తీసుకొచ్చి కూర్చోపెట్టా అనమాట. సో ఫంక్షన్స్ అంటే ఏమన్నా పిల్లలు అస్సలు తినరండి బాబోయ్. వీళ్ళ హడావిడి అస్సలు మామూలుగా ఉండేది. వాళ్ళు పట్టుకోవడానికే మనకు సరిపోతుంది. అబ్బా ఎందుకు ఈ శారీస్ కట్టుకున్నామా, లోయర్ టీషర్ట్ లేదంటే చుడిదార్ వేసుకుంటే వాళ్ళ వెనకాల పరిగెట్టడానికి కన్వీనియంట్గా ఉంటుంది కదా అనిపిస్తుంది. సో అంత హెక్టిక్ అయిపోతుంది అనమాట వీళ్ళతో. అండ్ కాసేపు తినిపించిన తర్వాత ఇంకా మా చెర్రీని అక్కడికి తీసుకెళ్ళి మా హస్బెండ్ ఫోటోషూట్ చేస్తున్నారు. సో అందులో కూర్చోపెట్టి బాగుంది కదా. ఇది ఒక చిన్న సైజు పంజరం లాగా, సారీ పెద్ద సైజు పంజరం అనమాట. బాగుంది. అండ్ అందరూ తిన్న తర్వాత కేక్ పరిస్థితి చూశారు కదా, ఎంతో అందమైన బార్బీ కేక్ ఆఖరికి ఇట్లా మిగిలిపోయింది. సో నెక్స్ట్ అయితే ఫుడ్ మెనూ అయితే చాలా బాగుందన్నమాట. చికెన్ బిర్యానీ, ఏంటి చికెన్ జాయింట్స్, రుమాలి రోటీ అండ్ అలాగే గోంగూర బోటి అన్నీ సూపర్గా. వావ్, రుమాలి రోటీ గోంగూర బోటి ప్రాస్ అయితే బాగుంది. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా మా వాడి అవతారం చూడండి, ఫుల్గా స్వీట్ తిన్నాడనమాట.
అది మొత్తం ఒళ్ళంతా చేసుకున్నాడు. ఇంకా ఆయన ఫ్రెష్ అప్ చేసి పడుకోబెట్టాలి. గైస్ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ 4:30 అవుతుంది. ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. ఈయన గారు ఇంకా బజ్జుని ఉన్నారు. ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నాము. సో కిందకి వెళ్తాం మేము అక్కి వెహికల్కి. బయలుదేరదామా? సో అన్నయ్య వాళ్ళు కూడా ఫోన్ చేశారు, కార్ రెడీ ఉంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఓకే గైస్ బాయ్. అండ్ మార్నింగ్ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఎక్కడ కుర్చీలు అక్కడే సైలెంట్గా ఉంది వాతావరణం. ఇంకా మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. కింద కార్ రెడీగా ఉంది. ఇంకా మేమైతే అబౌట్ టు స్టార్ట్. అండ్ మాకు ఇచ్చిన రూమ్ ఒకటి సరిగా చూపించలేదు కదా, సో అందుకని మా హస్బెండ్ ఒకసారి వీడియో తీశారు. రూమ్ అయితే చాలా బాగుంది. ఇది ఇల్లు కట్టి చాలా ఇయర్స్ అయింది, కాకపోతే ఇది మా ఫ్రెండ్ పెళ్ళికి రీమోడలింగ్ చేయించారనమాట. రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ మా వాడిని ఇంకా పడుకునే పెట్టాను, లేపాలి ఒకసారి వెళ్ళే ముందు. బాయ్ బాయ్ వీడుకోలు. వేదా బాయ్ చెప్పుమా. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. అండ్ మార్నింగ్ ఒక 6 o'clock అట్లా అయ్యేటప్పటికి మంచిగా అప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అందరు పడుకున్నారు. ఆ డ్రైవర్ అన్నయ్య నేను మాత్రమే మెలకుగా ఉన్నాం అనమాట. ఇంకా నాకైతే టీ తాగాలనిపించింది, ఎందుకంటే ఆంధ్ర మిల్క్ వేరే కదా, బఫ్లో మిల్క్ కదా, సో వాటితో ఒకసారి కాఫీ తాగాలని అనిపించింది నాకు. అక్కడ మంచిగా కాఫీ తాగేసి ఇంకా మంచిగా రిఫ్రెష్ అయిపోయాను నేనైతే. అండ్ నెక్స్ట్ ఒక 9:30 ఆ టైంకి ఒక చోట ఆపారనమాట. ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా రిటర్న్ అయ్యాము. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్.